సత్యజ్ఞానమూర్తి ఛానల్ వీక్షకులకు, శ్రీ కోదండరామస్వామి భక్తులకు, వాట్సాప్ గ్రూప్ సభ్యులకు అందరికీ కూడా స్వామివారి శుభాశీస్సులు అందజేస్తూ తెనాలి బాలాజీరావుపేటలో వేంచేసినటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానము 100 సంవత్సరాల చరిత్ర గల దేవస్థానము. ప్రస్తుతం ఈ దేవాలయం శిథిలావస్థలో ఉంది. ఈ దేవాలయం ప్రభుత్వాధీనంలో ఉన్నది. మరి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారిని ఈ దేవస్థానం అంతా కొండరాతితో కట్టాలనుకుంటున్నామండి, ఎంత అవుతుందని అంచనా అడిగితే కనుక వారు ఒక అంచనా ఇచ్చారు. 1,20,00,000 వరకు మనం ఖర్చు పెట్టగలిగితే కనుక దేవస్థానాన్ని పూర్తిగా కొండరాతితో నిర్మించుకోవచ్చని తెలియజేయటం. అయితే అంత అమౌంట్ మనం పెట్టుకోలేం కాబట్టి మళ్ళా గవర్నమెంట్ వారిని సహాయం అడిగితే కనుక CGF ఫండ్ ద్వారా గవర్నమెంట్ వారు 80 లక్షల వరకు కూడా ఈ దేవస్థానం డెవలప్మెంట్కి సహాయం చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేయటం. కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే భక్తుల నుంచి విరాళాలు సేకరించి ఏదైతే కనుక ప్రభుత్వం వారు అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ అకౌంట్లో కనుక 40-50 రోజుల లోపల, అంటే సుమారుగా జూన్ నెలాఖరు జూలై ఫస్ట్ వీక్ లోపల కనుక మనం జమ చేయగలిగితే కనుక అక్కడి నుంచి టెండర్స్ పిలిచి దేవస్థానాన్ని 1 సంవత్సరం లోపల కట్టిస్తామని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. ఈ విషయం అంతా కూడా ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా విదితం అనుకుంటూ ఉన్నాము. ఈ విషయం తెలిసిన భక్తులు చాలామంది ఇప్పటికే విరాళాలు పంపిస్తూ ఉన్నారు. అలాగే విరాళాలు పంపిస్తున్న వారికి కానీ, ఇంకా పంపించాలనుకుంటున్న వారికి కానీ మీ అందరికీ కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నానండి. ఏమని చెప్పినంటే కనుక అసలు ఈ స్వామివారు ఎంత శక్తి గలవారు, ఈ స్వామి యొక్క మహత్యం ఏంటి అనే విషయం నా అనుభవాలు స్వామితో అనేకం ఉన్నాయి. వాటిలలో ఒక్క అనుభవాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాం. నేను ఈ దేవాలయానికి అర్చకునిగా 94వ సంవత్సరంలో ప్రవేశించాను. అయితే 30 సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటి రోజున ఈ స్వామివారు నాకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చారనే విషయం మీతో పంచుకోబోతూ ఉన్నాం. ఇప్పటికీ ఈ 30 సంవత్సరాల్లో స్వామివారు నాకు అనేక అనుభవాలు ఇచ్చారు. నాకే కాకుండా ఈ దేవస్థానానికి వస్తున్న భక్తులు కూడా చాలామందికి చాలా అనుభవాలు, స్వామివారి సత్యాలు తెలియజేశారు. అయితే అలాంటి అనేక అనుభవాల్లో మొట్టమొదటి రోజున నేను ఇక్కడ అర్చకుడిగా ప్రవేశించినప్పుడు స్వామివారు నాకు ఇచ్చిన అనుభవం ఏంటనే విషయం గురించి మీకు ఒక్క విషయం తెలియజేస్తాను. ఈ దేవాలయం